వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సరదా సిగరెట్టు అనారోగ్యానికి తొలిమెట్టులా మారిపోయింది. ఎంత పని ఒత్తిడినైనా చుట్ట, బీడి, సిగరెట్లతో వాటితో అధిగమించవచ్చు. ఇది ధూమపాన ప్రియులు చెబుతుంటారు. కానీ వైద్య నిపుణులు చెప్తున్న మాటలు వింటే గుండె జారి గల్లంతవుతుంది. ధూమపానం వల్ల జేబుతో పాటు గుండెకు కూడా చిల్లు పడుతుందని తెలుసుకునేలోగా ప్రాణాలు సిగరెట్ పొగలాగే గాల్లో కలిసిపోవడం కూడా ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. పొగ తాగని వాడు దున్నపోతే పుట్టున్ అన్నాడు గిరీశం. అందుకు ఓ లాజిక్ కూడా చెప్పేశాడు. అలాగే సరదా సిగరెట్టు అంటూ పొగరాయిళ్ళు పాటలు కూడా పాడుతుంటారు. ధూమపానంపై ఇవన్నీ వినడానికి సరదాగానే ఉన్నా వాస్తవాలు మాత్రం కఠినంగా ఉన్నాయి. ధూమపాన వ్యతిరేక దినం సందర్భంగా పొగ తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక కథనం చూద్దాం. పొగ త్రాగటం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి వారి ఆయువు ప్రతి 5 సంవత్సరాలకి 1 సంవత్సరం ఆయువు తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా ఎవరు ధూమపానం మానకుండా వారి ఆరోగ్యమే కాకుండా పక్కవారి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకోవటం ఎంతవరకు మంచిది? మన ప్రమేయం లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఒకటైతే, మనకు మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం మరొకటి. ఈ కోవలోకి చెందిందే ధూమపాన వ్యసనం. ఆఫీసులో పని ఒత్తిడి పేరుతోనో లేక ఫ్యాషన్ కోసమో కాలక్షేపానికో ధూమపానం చాలా మంది చేస్తున్నారు. పొగ తాగటం వల్ల వారికే కాదు పక్కవారికి కూడా నష్టమని గుర్తించకపోవటంతో పొగ తాగటం వల్ల రాను రాను ఆయువు క్షీణించిపోతోంది. అందుకే ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఓ చట్టాన్ని చేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ అండ్ హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద బహిరంగ ప్రదేశాలు, ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాల్లో పొగ తాగరాదు. బహిరంగ ప్రాంతాల్లో పొగ తాగటాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగిన వారికి 100 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అదే వ్యక్తి తిరిగి అదే నేరం చేస్తే 200 రూపాయల నుండి 500 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నో స్మోకింగ్ డే విషయానికి వస్తే 1984 నుంచి యునైటెడ్ కింగ్డమ్లో ధూమపానం వల్ల కలిగే హాని పట్ల అవగాహన పెంచి అప్రమత్తుల్ని చేసే లక్ష్యంతో ప్రతి ఏడాది మార్చి నెలలో 2వ బుధవారం ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని భావించాయి. తదనుగుణంగా ప్రతి సంవత్సరం నో స్మోకింగ్ డేని జరిపి ప్రజలకు పొగ తాగటం వల్ల వచ్చే అనారోగ్యం గురించి తెలియజెప్పడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, అన్ని పాఠశాలలు ఈరోజు స్వచ్ఛందంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిపి ధూమపానం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి. ధూమపానం వల్ల దేశంలో సంవత్సరానికి 7 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. గంటకు సరదా కోసం సిగరెట్ తాగుతూ తాము సంపాదించిన సొమ్ముతోటే తమ ఆయుష్ను కృంగతీసుకుంటున్నారు కొందరు. అందులో కొందరు మానసిక ఒత్తిడిని జయించేందుకు తాగేవారుండగా హోదా కోసం తాగేవారు మరికొందరు. పొగ తాగనిదే పని చేయలేని వారు ఇంకొందరు. ధూమపానం క్యాన్సర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు అనేక అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా ధూమపాన ప్రియులు అస్తమానం పొగ పీలుస్తూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు టీవీలో కానీ, సినిమాల్లో కానీ, మీడియాలో కానీ ప్రతిరోజు ధూమపానం గురించి, డ్రింకింగ్ గురించి బాగా చూపిస్తున్నారు. బట్ ఈరోజు యూత్కి చాలా వరకు ఇన్స్పిరేషన్గానే ఉంది. తాగొద్దు, చేయొద్దు, తాగినందువల్ల పక్కన వాళ్ళ హెల్త్ పాడవుతుంది, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుందని. ఇది తప్పకుండా అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తీసుకుంటే నెక్స్ట్ జనరేషనే కాదు, అగైన్ రాబోతున్న మన భావితరాలకు కూడా మంచి సందేశం ఇది. ఈ ఛానల్ త్రూ చెప్తున్నందుకు వీరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సిగరెట్ పొగ చూడ్డానికి తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ కనిపించినంత తెలుపు మాత్రం కాదు. ఆ తెలుపు వెనుక దాని అసలు రంగు దాగుంది. ఓ చివర మూతలై జీవితాన్నే కాల్చేస్తుంది, యవ్వనాన్ని చిత్తు చేసి బలహీనులను చేస్తుంది. ముఖ్యంగా టీనేజీలో కుర్రాళ్ళు దేన్ని చూసినా తొందరగా ఆకర్షితులవుతారు. ఏదైనా కొత్తవి చేసి చూపాలన్న ఆకాంక్ష ఈ వయసు వారికి ఎక్కువగా ఉంటుంది. అలా మనిషికి దగ్గరగా ఉండి తొందరగా ఆకర్షించేది సిగరెట్టు. టీనేజీలో అలా పొగ పీల్చడం ఓ ఫ్యాషన్ అనే ఊహ లోకంలో విహరిస్తూ అలా చేసిన వాడే మొనగాడు అనే భావన బలపడి వదల్లేని వ్యసనంగా స్థిరపడిపోతోంది. సిగరెట్లు తగలేసే వాళ్ళు మాత్రం చాలా సందర్భాల్లో ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తారట. నిరంతరం పొగ తాగే వారిలో ఆలోచన ప్రక్రియ మందగిస్తుందట. వారి ఐక్యూ కూడా దెబ్బతింటుందని మిచిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ లోని ఒక ప్రాంతం పొగ తాగే వారిలో పలుచగా ఉంటుందట. మెదడులోని ఈ భాగం అనాలోచిత వ్యవహారాలను నియంత్రిస్తుంది. సిగరెట్లోని నికోటిన్ పదార్థం నాడీ మండలంపై ప్రభావం చూపడంతో పొగరాయిళ్లు అనాలోచితంగా తయారవుతారట. ధూమపానం అలవాటు కేవలం పొగ తాగే వారికే కాక పరిసరాల్లో ఉన్న వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. పొగ తాగేవారి కన్నా పీల్చేవారికే ఎక్కువ ముప్పు వాటిల్లుతుంది. పొగ పీల్చటం అనారోగ్యకరమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయంలో పొగ తాగేవారి కన్నా పీల్చేవారు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పొగలో నికోటిన్ అనే హానికర పదార్థం ఉంటుంది. ఇది మత్తునిస్తుంది. ఇదే మానసిక ఉల్లాసం అనే భ్రమతో చాలా మంది ధూమపానానికి బానిసలుగా మారుతున్నారు. ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపుతూ టీబీ, రక్తపోటు, గొంతు క్యాన్సర్, నోట్లో పుండ్లు, నాలుక రుచించకపోవడం వంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో నాడీ వ్యవస్థ వరుసలను పొగాకు ధ్వంసం చేస్తుంది. అలాగే పొగాకు, సిగరెట్లు వాడేవారికి షుగర్ వ్యాధి ప్రబలే అవకాశాలు ఉంటాయి. ధూమపానం అలవాటు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. మందు తాగినా కొద్దిగా ఎక్కువ కాలం బతకొచ్చేమో కానీ అది స్మోకింగ్ చేయడం అన్నది కూడా చాలా హెల్త్ అనమాట. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి సినిమాలోను ప్రతి టీవీ యాడ్లో కూడా మన డబ్బులు ఖర్చు పెట్టి మరీ చూపిస్తున్నారు. దయచేసి ఈ ప్రోగ్రామ్ చూసి కానీ లేకపోతే సినిమా యాడ్లు చూసి కానీ కొంతమంది కాకపోతే కొంతమంది అయినా సరే కనుక మారితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, పబ్లిక్గా కానీ కావచ్చు. సిగరెట్తో పాటు ఇప్పుడు హుక్కా కూడా ధూమపానంలో కొత్త ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతంలో రాజుల కాలంలో ఉన్న హుక్కాలు ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుని యువతకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ఫలితంగా యువత చిన్నతనంలో క్యాన్సర్, గుండెపోటుల బారిన పడుతున్నారు. హుక్కాలు బార్లలోనే కాకుండా యువత సందర్శించే కొన్ని కాఫీ షాపులు, పబ్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఇందులోనూ పొగాకును ఉపయోగిస్తారు. దీంతో పాటు బొగ్గులు వాడుతారు. దీంతో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శరీరంపై దుష్ప్రభావం చూపిస్తాయి. హుక్కాలో రకరకాల ఫ్లేవర్స్ ఉపయోగిస్తారు. దీంతో దుర్వాసనకు బదులు ఓ ఫ్లేవర్ వస్తుండటంతో దీని వైపునకు యువత మొగ్గు చూపుతున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తులకే కాదు జేబులకు సైతం చిల్లులు పడతాయి. రోజుకు 100 రూపాయలు సంపాదించే పేదల్లో మగవారు 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఈ పొగాకు సంబంధిత పదార్థాలను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా గుట్కా ప్రియులు కూడా రోజురోజుకు పెరుగుతూ ఉండగా వాటి ఉత్పత్తులపై కూడా ప్రభుత్వం పన్నులను తీవ్రంగా పెంచుతూ పలు గుట్కా ఉత్పత్తి కేంద్రాలను మూయిస్తున్నది. సిగరెట్ గురించి ఎంతమంది కవులు, సినీ రచయితలు ఎన్ని విధాలుగా వర్ణించినా దానిని తాగేవాడి కట వాడు గుప్పుమంటూ వదిలే పొగ పీల్చిన వారికి సైతం హాని ఉంది.
దీంతో ప్రభుత్వం సిగరెట్ తాగటంపై అనేక ఆంక్షలు విధించడంతో పాటు పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో, బస్టాండ్, పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు తదితర ప్రదేశాల్లో పొగ తాగటాన్ని నిషేధించింది. ప్రభుత్వం 2008 అక్టోబర్ 2 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధిస్తూ చట్టాలు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగిన వారికి 200 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. సంకల్పం బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఆశించిన ఫలితాలు వనగోరటం లేదు. ఆ చట్టం ఎక్కడా కూడా అమలుకు నోచుకోకపోవడంతో ధూమపాన ప్రియులు గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లను కాల్చుతున్నారు. నిషేధిత ప్రాంతాల్లోనూ హుషారుగా ఊదేస్తున్నారు. వీరిలో చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు కూడా ఉండడం గమనార్హం. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని బోర్డులు ఉన్నా తాగితే వారిపై ప్రభుత్వం జరిమానా విధించేందుకు అధికృత వ్యక్తులను నియమించింది. ఆడిటోరియం, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లలో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, చీఫ్ డాక్టర్, న్యాయస్థానాల పరిపాలనాధికారి, కార్యాలయాల్లో ఆ కార్యాలయ అధికారి, ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు, కండక్టర్లు అధికృత వ్యక్తులుగా పొగతాగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వారికి సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి శిక్ష విధిస్తుంది. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటాన్ని నిషేధించింది. కానీ దాన్ని పగడ్బందీగా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా నిషేధం విధించి ఏళ్లు గడుస్తున్న బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటాన్ని అరికట్టలేకపోతోంది. ఇప్పటికీ సినిమా హాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్టాండ్, రెస్టారెంట్లలో యథేచ్ఛగా పొగ తాగుతూనే ఉన్నారు. గుట్కా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా హాళ్లలో యాజమాన్యం పాంటేరాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతో సిగరెట్, గుట్కా అమ్మటం వల్ల సినిమా హాలు ఆవరణలోనే జనం ఉన్న సమయంలోనే పొగ తాగుతున్నారు. వీరిపై చర్యలు తీసుకునేవారే కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం చూస్తే ప్రభుత్వం నిషేధం విధించడం తప్ప దాన్ని ఆచరించడానికి తీసుకున్న చర్యలేవీ లేవని స్పష్టమవుతోంది. బిగ్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన దేశంలో సంవత్సరానికి దాదాపు 7 లక్షల మంది ప్రజలు పొగాకు వల్ల సంభవించే రోగాలతోనే మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయినా ఏటా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పురుషులలో 56.4%, స్త్రీలలో 44.9% క్యాన్సర్లకు కారణం పొగాకు వాడకం వల్లే. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎక్కువగా గొంతు క్యాన్సర్ భారతదేశంలో వ్యాపిస్తోందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సిగరెట్ తాగగానే నికోటిన్, ఇతర రసాయనాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి సిగరెట్ తాగితే చాలా రకరకాల రసాయనాలు శరీరంలోకి వెళ్తాయి. శరీరంలోకి ప్రవేశించిన రసాయనాల్లో దాదాపు 40 నుండి 50 క్యాన్సర్లను కలిగించేవి. వాటితో పాటు తారు, కార్బన్ మొనాక్సైడ్ వంటివి శరీరంలోకి ప్రవేశిస్తాయి. మామూలుగా ఊపిరితిత్తుల్లో తమను తాము శుభ్రం చేసుకునే యంత్రాంగం ఉంటుంది. ఈ అలవాటు వలన అవి తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఆ కాలుష్యాన్ని బయటకు తీసుకురావడానికి పొడి దగ్గు మొదలవుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ధూమపానం ద్వారా వచ్చే పొగ వలన న్యూమోనియా లేదా శ్వాసతో పాటు వచ్చే దగ్గు ఉత్పన్నమవుతుంది. పిల్లల్లో వినికిడి సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసేవారి ఇండ్లలో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారిలో వ్యాధి నిరోధక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ కారణంగా పిల్లలు యవ్వనంలోకి వచ్చే ముందు ఇతరుల కన్నా బలహీనంగా తయారవుతారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒకరు మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా భారతదేశంలో పొగాకు వాడకం వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమవుతుంది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజోన్ హార్మోన్ల సంఖ్య తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధాన 8 వ్యాధులలో 6 వ్యాధులకు పొగాకు వల్లే ఉంటున్నాయి. మొత్తంగా 20వ దశాబ్దంలో 10 కోట్ల మరణాలు కేవలం పొగాకు సంబంధితంగా సంభవించినట్టు సర్వేలు తెలుపుతున్నాయి. పెట్టెలకు పెట్టెలు సిగరెట్లను కాల్చి బూడిద చేసే కన్నా సిగరెట్ వాడకానికి అయ్యే ఖర్చుతో రోజు ఇంటిల్లపాదికి తాజా పళ్ళు, కూరగాయలు కొని ఇవ్వండి. ఇలా 2 రోజుల పాటు పాటించి చూస్తే మార్పు మీకే తెలుస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.